లేస్తానులే కానీ మీ అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా బావా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదులే. నీ అమ్మ కోసం యాపిల్స్ తీసుకొచ్చావు, ఆరెంజ్ తీసుకొచ్చావు, కానీ ఒక ముఖ్యమైనది మర్చిపోయావు బావా. మర్చిపోయానా? ఏం మర్చిపోయాను? ఆలోచించు బావా, ఇది నీ తెలివికి పరీక్ష. బావా, నువ్వు మహా తెలివైనోడివి బావా. బాగా ఆలోచిస్తే అదేంటో నీకే తెలుస్తుంది. అయ్యో అత్తయ్య, తొందరగా మాట్లాడండి. మీ అబ్బాయిని నేను ఇంకా ఆపలేకపోతున్నాను. అన్నీ తీసుకొచ్చాను కదా. ఏ ఆలోచిస్తున్నాను కదా. బావా ఆలోచించు. ఎక్కడ పడుకోవాలో తెలియక ఇక్కడికి వచ్చాను అత్తయ్య. హాల్లో దోమలున్నాయి, సోఫాలో నిద్ర పట్టదు, అందుకే ఇక్కడే పడుకుంటాను. అక్కడ ఇక్కడ పడుకోవడం ఏంటమ్మా? వెళ్ళి గగన్ రూమ్లో పడుకో. బావ నన్ను రూమ్లోకి రానివ్వట్లేదు అత్తయ్య, వద్దు అంటున్నాడు. వాడు వద్దు అంటే సరిపోతుందా? నువ్వు ఈ ఇంటి కోడలివి. అసలు ఈ ఇల్లే నీది. ఆ మాట మీ సుపుత్రుడికి చెప్పండి. నా మాట వినడు. పిలువు చెప్తాను. నేను పిలిస్తే చాడీలు చెప్తుంది అని మళ్ళీ నా మీదే అరుస్తాడు. మీరే పిలిచి చెప్పండి. సరే. గగన్, నాన్న గగన్, అమ్మా ఒక్కసారి ఇలారా. వస్తున్నా అమ్మా. చెప్పమ్మా. ఏంట్రా ప్రాబ్లం? ఏమీ లేదే. భూమిని నీ రూమ్లోకి రావద్దన్నావట, పడుకోవద్దన్నావట. నా రూమ్లో ఖాళీ లేదు, తను పడుకునే చోటు లేదు. చూసారా అత్తయ్య, ఇల్లు పెద్దది, గదులు పెద్దవి, నాకే చోటు లేదు. ఏయ్, నువ్వు నటించుకో. రేయ్, తను నువ్వు పెళ్లి చేసుకున్నావు. తను నీ భార్య, నీ గదిలోనే ఉంటుంది. అమ్మా, నేను తాళి కట్టలేదు కట్టలేదు కట్టలేదు. బావా, నువ్వు కట్టావు ఏయ్, కట్టావు నువ్వు కట్టావు. మాట్లాడుకు. నేను కట్టలేదు నువ్వు అంటున్నా కదా. కట్టావని చెప్తున్నా. నువ్వు కట్టావు నిరూపించు. నేను కట్టలేదు నిరూపించు. నేను కట్టలేదని చెప్తా. గగన్, భూమి ఎలుక పిల్లిలా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా? వెళ్ళండి. ఇక నుంచి భూమి నీ గదిలోనే ఉంటుంది. అమ్మా అమ్మా, అది కాదమ్మా, నా రూమ్ లో. వెళ్ళమన్నానా? భూమిని తీసుకొని వెళ్ళు. థ్యాంక్ యూ అత్తయ్య, ఇంక నేను చూసుకుంటాను. గుడ్ నైట్. అమ్మ భూమి, ఏంటత్తయ్యా? పెళ్ళైతే అయింది కానీ ముహూర్తం ఇంకా పెట్టలేదు కదమ్మా. అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా తెలుస్తుందా? ఏం చేస్తున్నాను? నా పైన కాలు చేతులు వేస్తున్నావు. ఓహో, అలాగా. నీపై కాలు చెయ్యి వేశానా? అయినా వేస్తే తప్పేంటి? నువ్వు నా భార్యవే కదా. నీ మెడలో 3 ముళ్ళు వేశానా నువ్వే అంటున్నావు కదా. కడితే మాత్రం కాలు చెయ్యి వేసి కాగులించేసుకుంటారా ఏంటి? అది అది ఇప్పుడు నువ్వు నాకు దొరికావు. తాళి కట్టిన వాడు తనది అనుకున్న తనువుకి తన తనువు చేరిస్తే తప్పేంటి? అంటే నేను తాళి కట్టలేదన్నమాట. కాలు చెయ్యి వేసేసరికి
ఇంకా ముందు ముందు ఏమవుతుందోనని కంగారు పడుతున్నావు. ఏయ్, మర్యాదగా ఒప్పుకో, నేను తాళి కట్టలేదు కదూ. అదేం లేదు, నువ్వే తాళి కట్టావు. మరి నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? వచ్చే ముందే అత్తయ్య చెప్పింది, దానికంటూ ఒక ముహూర్తం ఉంటుంది, అప్పటి వరకు తొందరపడొద్దు అని. అందుకే ఇప్పుడు ఇలా కంగారు పడాల్సి వస్తుంది. లేదంటే నువ్వు చెయ్యేసిన మరుక్షణమే నేను చేరువైపోనా బావా? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? ఏ నాటకాలు ఆడుకు, మళ్ళీ నాటకాలు ఆడుకు. నేను నీ మెడలో తాళి కట్టలేదు ఒప్పుకో. కట్టిన తాళిని కట్టలేదని ఎలా ఒప్పుకుంటారు బావా? చెప్పండి సూర్య గారు, రమ్మన్నారు. ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. దేని గురించి? మా అన్నయ్య మర్డర్ కేసులో నేరస్తురాలు దొరికింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాం. ఎవరు సూర్య గారు? ఎవరు తను? ఆ రోజు మా ఇంటికొచ్చి ఫోటో చూపించి వెళ్లారు, తనేనా? అవును, పేరు రత్న. ప్రస్తుతం మా కస్టడీలోనే ఉంది. మిమ్మల్ని రమ్మంది ఎందుకంటే తాను నోరు విప్పితే శోభాచంద్ర గారి మర్డర్కి సంబంధించి క్లూ ఏమైనా బయటకు వస్తుందేమోనని అది చెప్పడానికే పిలిచాను. ఇంతకీ మీరు తనని ఎలా పట్టుకున్నారు? నేను రోడ్డు మీద వెళ్తుంటే భూమి గారు కనిపించారు.